స్తోత్రం. స్తుతికి పాత్రుడైన గొప్ప తండ్రి, జీవం గల నాయన, ఆత్మస్వరూపుడా, అత్యున్నతుడమైన నా తండ్రి, నీకు స్తోత్రం, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. కరుణావాత్సల్యం గల తండ్రి, ఈ ఉదయకాలాన నవంబర్ 28వ తారీఖున తండ్రి మనందరినీ సజీవ లెక్కలో ఉంచి నీ కృప చొప్పున నా తండ్రి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో మేము పాలు పంపులు పొందుకునే కృపను మాకు అనుగ్రహించినందుకై వందనాలు, స్తోత్రాలు, స్తుతి నాయన, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు నాయన. ఇంకా జాయిన్ కావాల్సిన బిడ్డలను త్వరపెట్టమని ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రం తండ్రి, మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, ప్రేమమయుడ, ఇంతవరకు నిన్ను స్తుతించి గణపరిచి మహింపరిచి ఉంటున్నాం నాయన. నా తండ్రి, మరి ముందు సమయంలో నా తండ్రి నీ వాక్యాన్ని నా తండ్రి మేము ధ్యానించబోవచ్చు ఉంటుండగా నా ప్రభా వాక్య భాగాన్ని బోధించబోచున్న నీ కుమారుని నా తండ్రి బ్రదర్ రంగనాథ్ గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. బిడ్డను మీ సిలువ చాటున మరుగుపరచండి నాయన. మీ ఊరుగా వాడుకొని మా ఒక్కొక్కరికి నా తండ్రి నా ప్రభు అవసరమైన వాక్యం ద్వారా నా తండ్రి మమ్మను ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి నా తండ్రి. సరిచేసి సరిదిద్దబడుటకు కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నీ వాక్యము వ్యర్థమైపోకుండానట్లు నాయన మా జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండునట్లు కృప దయచేసి సహాయం దయచేయండి నాయన. నీ వాక్యము రెండంచులు గల ఖడ్గం వంటిది నాయన, సుత్తె వంటిది, పాల వంటిది నా తండ్రి, నిర్మలమైనది, మా హృదయాన్ని నా తండ్రి శుద్ధీకరించగల శక్తి గలది కనుక నా తండ్రి వాక్యము నా ప్రభ నా తండ్రి వాక్యం ద్వారా నా తండ్రి మేము సరిచేయబడి మా పాపములను మేము ఒప్పుకొని నా తండ్రి నీ ఎదుట నా తండ్రి మేము నిర్మలముగాను నిష్కలంకంగాను పరిశుద్ధపరచబడు వారముగా ఉండునట్లు కృపా సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నా తండ్రి నా ప్రభు మా సహవాసంలోనైనా జేమ్స్ అయ్య గారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డ పైన తండ్రి నీ దయగల హస్తాన్ని, గాయపడిన హస్తాన్ని చాపినైనా నీ చిత్తం అయితే బిడ్డకు స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారంగా మా మధ్య చేరవచ్చుటకు నీ కృపద ఇచ్చేయమని కూడా ప్రార్థిస్తున్నాం నాయన. ఇంకా ఎంతమంది బిడ్డలైతే విధముగా అనారోగ్య పరిస్థితుల చేత దీర్ఘకాలపు రోగముల చేత పట్టబడి ఉన్నారేమో నాయన. కృప దయచేయండి నాయన, సహాయం దయచేయండి నా ప్రభు. మీరు పరమ వైద్యుడపై ఉంటున్నారు నాయన. నా తండ్రి స్వస్థత పరచగలంతలకై మాలి ప్రార్థిస్తున్నాం. దయామేడ, కృపామేడ, ఆత్మ స్వరూపుడమైన నా తండ్రి, మరి వాక్యం అంతటా నా తండ్రి సమయం అంతయు ఆది నుండి అంతం వరకు నీ ఆలయంలో ఉంచుకొని నా తండ్రి వాక్యం వినుటకు మాకు శ్రద్ధ బుద్ధి కలిగించమని ప్రార్థిస్తూ ప్రార్థన నా ప్రభువునతర కుమారుడైన యేసు దివ్యమైన శక్తి గల బలం గల నామంలో అడిగి వేడుకొని పొందించున్నానే రాజా. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లాడక దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవాల చిత్తంగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ రంగనాథం అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు మనకి సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరుపరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ రంగనాథం అన్నయ్య గారు వైజాగ్ చెందిన వారండి. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి చేసిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో సీనియర్ మేనేజర్ గా ఇటీవల పదవి విరమణ చేశారు. యుఈఎస్ఐ పరిచర్య శిక్షణ విభాగానికి జాతీయ కార్యదర్శిగా సేవలందించారు. ఏపీఈజిఎఫ్ కార్యదర్శిగా కూడా సేవలందించారు. అన్నయ్య గారు జాన్ స్టార్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరీ క్రిస్టియన్లో జాన్ స్టార్ట్ గారి దగ్గర శిక్షణ పొందారు. వారు శిక్షణ వివరాలు మరియు సమావేశాల్లో నిష్ణాతులైన ఉపదేశకులు. వారి సావర్ధక పాటలు అనేక మందిని ప్రభువు దగ్గరికి నడిపించినవి. ప్రస్తుతం వారు వైజాగ్ లోని
యూనియన్ చాపల్ బాప్టిస్ట్ చర్చిలో కమిటీ సభ్యులుగా కూడా సేవలు అందిస్తా ఉన్నారు. అన్నయ్య గారు మరియు సిస్టర్ రత్న గారులకు ముగ్గురు పిల్లలతో ఆశీర్వదించబడ్డారు. జాన్ మరియు కారిమోన్, హస్కర్, ప్రియాంకిత, రవివర్మ, జాషువా మరియు సారా సుషన్. అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు. ప్లీజ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ది ఇంట్రడక్షన్. బట్ స్మాల్ కరెక్షన్, యూనియన్ చాపల్ సభ్యుడిని మాత్రమే, కమిటీ మెంబర్ని కాదు. అది చిన్న కరెక్షన్. థ్యాంక్ యూ. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికి కూడా శుభాలు తెలియపరుచుకుంటా ఉన్నాను. మళ్ళీ ఇంకొకసారి మీతో ఇలాగూ దేవుని వాక్యం పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం. దేవునికి వందనాలు. మిమ్మల్ని అందరినీ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే టైంకి ముందే చాలా మంది కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. ఇవాళ అసలు నేను కొంచెం ముందుగా లేచి అసలు ఎట్లా దీన్ని ఈ ప్రేయర్ టైంని కండక్ట్ చేస్తారని చూసినప్పుడు యూ గివ్ ఇంపార్టెన్స్ ఫర్ ప్రేయర్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా విషయాల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దాట్. మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఇంకొకసారి అప్రిషియేట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మనతో ఈరోజు మాట్లాడాలని నా ప్రార్థన. లాస్ట్ టైము నేను మాట్లాడినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ నాయకులతో, పెద్దలతో పిలిపించి వాళ్ళతో చివరిగా తను జెరూసలేం వెళ్ళేటప్పుడు కూర్చొని మిలేతు ఓడ రేవు దగ్గర కూర్చొని మాట్లాడినట్టుగా మనం స్టడీ చేసాం. ఎందుకు ఓన్లీ పెద్దలనే పిలిపించాడు? ఈజ్ ఇట్ ఎ ర్యాండమ్ ఇన్విటేషన్ ఆర్ ఎ స్పెసిఫిక్ ఇన్విటేషన్? అంటే ఇట్స్ నాట్ ఎ ర్యాండమ్ ఇన్విటేషన్. అంటే కొంతమంది రండి నేను మీతో మాట్లాడాలి అనలేదు పౌల్ గారు. ఇట్స్ నాట్ ఎ ర్యాండమ్ ఇన్విటేషన్. ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్ ఇన్విటేషన్. ఇన్విటేషన్ ఈజ్ ఫర్ లీడర్స్, ఎల్డర్స్. వై? సో కొంతమంది నాయకులు లేకపోతే పెద్దల్ని ఎందుకు కేవలం పిలిపించాడు అంటే ఒక మాట, సంఘం యొక్క దశ నాయకుల మీద ఆధారపడిందండి. నాయకత్వం ఈవెన్ సంఘంలో కాకుండా సెక్యులర్ లీడర్షిప్ కనుక చూసినట్లయితే, సెక్యులర్ ఫీల్డ్లో ఒక మంచి నాయకుడిని తెచ్చిపట్టుకోవటానికి ఎంత డబ్బైనా ఖర్చు పెడుతున్నారు సెక్యులర్ ఆర్గనైజేషన్. ఎందుకంటే టర్న్ అరౌండ్ రావాలి. ఆ ఆర్గనైజేషన్ తాలూకు ఆబ్జెక్టివ్స్ నెరవేరబడాలి. అందుకని నాయకత్వం చాలా ఇంపార్టెంట్. నాయకత్వం ఫెయిల్ అయిపోతే ఒక మూవ్మెంట్కి డైరెక్షన్ ఉండదు. నాయకత్వం ఫెయిల్ అయిపోతే ఒక కుటుంబానికి డైరెక్షన్ ఉండదు. కాబట్టి నాయకత్వం ఫెయిల్ అయిపోతే సహవాసానికి డైరెక్షన్ ఉండదు. కాబట్టి నాయకత్వం చాలా ఇంపార్టెంట్. లీడర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ కొంతమంది అనుకోవచ్చు మేము అందరము లీడర్స్ కాదు కదా అని. మేబీ అందరూ లీడర్స్ కాకపోవచ్చు, కానీ ఒక సెన్స్లో లీడర్స్ కాకపోవచ్చు, ఒక సెన్స్లో అందరం లీడర్సే. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇఫ్ యు ఆర్ ఏ husband, you are a leader in your house. If you are a mother, you are a leader to your children. If you are an elder brother, you are a leader to your younger brothers. If you are a leader, if you are a school teacher, you are a leader to the students. If you are a supervisor in a department, you are a leader to your subordinates. సో ఇలాగూ ఎవ్రీ స్టేజ్లో లీడర్షిప్ హ్యాండిల్ చేస్తున్నాడు మనిషి. ఎందుకంటే మీరు లోపరుచుకోండి, యు ఆర్ ఎ లీడర్, యు ఆర్ ఎ స్టివర్డ్. అసలు మనం సృష్టిలోనే దేవుడు మనకి మానవుడికి
ఈ నాయకత్వపు లక్షణాలు అప్పగించాడు ఆయన. కాబట్టి జీవితంలో ఏదో ఒక ఫేజ్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఈ నాయకత్వాన్ని హ్యాండిల్ చేసేవాళ్లే. కానీ ఆధ్యాత్మిక నాయకత్వం లేకపోతే బిబ్లికల్ లీడర్షిప్, అంటే సెక్యులర్ లీడర్షిప్ గురించి చాలా పుస్తకాలు ఉన్నాయండి. మీరు సెక్యులర్ లీడర్షిప్ గురించి మీరు గూగుల్లో టైప్ చేస్తే కొల్లలు లీడర్షిప్ ప్రిన్సిపల్స్ కానీ స్టైల్స్ కానీ లీడర్షిప్ స్టైల్స్ అని ఉంటాయి. రకరకాల లీడర్షిప్ స్టైల్స్. ఆ లీడర్షిప్ స్టైల్స్ అన్నిట్లో సెక్యులర్ లీడర్షిప్ లో చాలా స్టైల్స్ ఇచ్చాడు. కానీ వాట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ ద బైబిల్? దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చెప్తాడనమాట, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఏలియా అని కొంతమంది, పలానా పలానా. అయితే మీరేమనుకుంటున్నారు? అప్పుడు పేతురు చెప్పాడనమాట, అయ్యా సజీవుడైన దేవుని కుమారుడు. అయితే యు ఆర్ ద రైట్ పర్సన్ పీటర్, యూ హ్యావ్ ఎ రైట్ కన్విక్షన్ అంటాడు. అంటే కన్విక్షన్ సరిగ్గా ఉంటే, రైట్ కన్విక్షన్ ఎవరికి ఉందో వాళ్ళ మీద సంఘాన్ని కడతాడు. పేతురుకున్న రైట్ కన్విక్షన్ బట్టి ఐ విల్ బిల్డ్ ద చర్చ్ పీటర్ ఆన్ యూ బికాస్ యూ హ్యావ్ ఎ రైట్ కన్విక్షన్. సో కన్విక్షన్స్ ఆర్ ఇంపార్టెంట్, నాట్ కన్వీనియన్స్. దెర్ఫోర్ నాయకత్వాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుందని అని తెలుసుకోవటం, అలాంటి కన్విక్షన్స్తో మనం నాయకత్వాన్ని చేపట్టడం దేవుని బిడ్డలుగా, స్పిరిచువల్ లీడర్స్గా. టుడేస్ టాపిక్ ఈస్ స్పిరిచువల్ లీడర్షిప్. బైబిల్ ఏం చెప్తుంది నాయకత్వాన్ని గురించి, లీడర్షిప్ గురించి? బికాస్ లీడర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కోట్ల రూపాయలు తెచ్చిపెట్టుకుని ఒక సిఇఓల్ని పెట్టుకుంటారు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు. ఎందుకు? లీడర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. దట్ ఈస్ ద సెక్యులర్ వే. బట్ బిబ్లికల్ వే, బైబిల్లో నాయకత్వం గురించి ఏం చెప్తుంది అనేది ఈరోజు మనం చూద్దాం. తమ్ముడు, నేను స్క్రీన్ షేర్ చేసుకోవచ్చా? Yes, sir. Yes, please, sir. బాబు, షేర్ అవుతుందా స్క్రీన్? Yes, sir. Yes. Okay. Thank you. Yeah. Today we are looking at biblical leadership. What Bible is talking about leadership. లీడర్షిప్ అని చాలా మాట్లాడుకుంటాం. మన ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో ఈ నాయకత్వం యొక్క క్రైసిస్ చాలా ఉందండి. ఇప్పుడు లాస్ట్ టైంకి దీనికి నేను కొంచెం లింక్ చేస్తున్నాను. లాస్ట్ టైం నేను మాట్లాడింది పౌలు గారు పెద్దల్ని పిలిపించి పెద్దలతో మాట్లాడాడు. ఎందుకంటే సంఘం యొక్క డైరెక్షన్ కానీ, సంఘానికి ఇవ్వాల్సినటువంటి ఒక మాదిరి కానీ నాయకుడు ఇవ్వలేకపోతే ఇక సంఘానికి ఎటువంటి మాదిరి లేకపోతే చెదిరిపోతారు, కాపరి లేనటువంటి గొర్రెల్లాగా. కాబట్టి నాయకత్వం అనేది చాలా ఇంపార్టెంట్ సంఘానికి. కానీ ప్రజెంట్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్లో కానీ, క్రిస్టియన్ చర్చ్లో కానీ మరి దేవుడు ఆశించినటువంటి రీతిగా మరి ఆధ్యాత్మికమైనటువంటి నాయకత్వం ఇవ్వగలుగుతుందా సంఘానికి? ఈ రోజులు ప్రస్తుత క్రైస్తవ్యంలో ప్రజలు నిజంగా ఒక మాదిరికరమైనటువంటి ఒక నాయకుడిని చూడగలుగుతుందా? ప్రస్తుతం ఒక నాయకుడు, క్రైస్తవ సేవకుడు అంటే ఏ రకమైనటువంటి పోర్ట్రేట్ మనం చూపిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కొన్ని సార్లు నేను వింటా ఉంటే చాలా బాధాకరమైన సంగతులు నేను వింటా ఉన్నాను నాయకత్వం గురించి. నాయకులు సరైన మాదిరి చూపించకపోవటం, నాయకులు యేసు ప్రభు లాంటి నాయకత్వం చూపించలేకపోవటం, స్వార్థపూరితమైనటువంటి నాయకత్వం చూపించకపోవటం విచ్ఛిన్నమైపోతుంది మూవ్మెంట్. సంఘం కూడా మరి బయటకు ఒక మాదిరి చూపించలేని పరిస్థితి, సంఘం లోపల ఉన్న వాళ్ళకి మంచి మాదిరి చూపించలేనటువంటి పరిస్థితి. ఇలాంటి వైనంలో బైబిల్ ఏం చెప్తుంది నాయకత్వం గురించి అనేది మనకి చాలా ఇంపార్టెంట్,
చాలా ఇంపార్టెంట్. కాబట్టి లెట్స్ సీ వాట్ బైబిల్ టాక్స్ అబౌట్ లీడర్షిప్. ఓకే. అసలు నాయకత్వం అనేది దేవుని యొక్క పద్ధతి. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? 66 గ్రంథాలు ఉన్నాయి. ఈ 66 గ్రంథాలని ఏమంటారు అంటే స్కాలర్స్ ఒక మాట వాడతారు, అంటే స్టోరీ ఆఫ్ స్టోరీస్ అంటారు. అంటే 66 పుస్తకాల్లోనూ 66 కథలు ఉన్నప్పటికీ ఒకే కథ, బిబ్లికల్ స్టోరీ. అర్థమవుతుందండి నేను చెప్పేది? ఇంకొక మాట వాడతారు స్కాలర్స్, ఏంటంటే మెటా నెరేటివ్ అంటారు. అంటే ఇది బిగ్ స్టోరీ. మెటా నెరేటివ్, ఈ బిగ్ స్టోరీ, దిస్ ఇస్ వన్ స్టోరీ. సో ఈ స్టోరీలో మనకి ముఖ్యమైనటువంటి 3 భాగాలు కనిపిస్తున్నాయి ఈ 66 గ్రంథాల్లో ఉన్న పెద్ద కథలో. ఏంటంటే ఫస్ట్ స్టోరీ ఈజ్ స్టోరీ ఆఫ్ క్రియేషన్. అది మొదటి గ్రంథంలో, ఆది కాండంలో ఈ క్రియేషన్ అనేది ఫస్ట్ స్టోరీ. రెండవ స్టోరీ ఏంటంటే మరి ఫాల్, అది 3వ అధ్యాయంలో ఉంది. అంటే సృష్టి కథ మొదటి 2 అధ్యాయాల్లో, 3వ అధ్యాయంలో పతనాన్ని గురించి కథ. ఇక 3వ అధ్యాయం దగ్గర నుంచి విమోచన కథ. బైబిల్లో ఈ 66 గ్రంథాల్లో మరి ఇక ఫస్ట్ 3 చాప్టర్స్ కూడా సృష్టి కథ, తర్వాత పతనాన్ని గురించిన కథ, తర్వాత మిగతా కథ అంతా కూడా విమోచన కథే. ఎలాగో అంటే విమోచకుడు గురించిన కథ. పాత నిబంధన ఆదికాండం 3వ అధ్యాయం దగ్గర నుంచి ఆదికాండం అంతా కూడా విమోచకుడు, రాబోయే విమోచకుడు గురించిన కథ. అయితే మరి కొత్త నిబంధనలో చూసినట్లయితే విమోచకుడు గురించినటువంటి కథ. ఆయనే వచ్చేసాడు విమోచకుడు గురించిన విమోచకుని కథ, విమోచకుడి గురించి చెప్పేటటువంటి బోధ కొత్త నిబంధనలు, అపోస్తల కార్యాల దగ్గర నుంచి, తర్వాత లెటర్స్ దగ్గర నుంచి, ఇవంతా కూడా. సో ఈ రకంగా క్రియేషన్, ఫాల్ అండ్ రిడమ్షన్, ఈ 3 మేజర్ థీమ్స్ అన్నమాట బైబిల్లో. సో అలాగైతే ఈ రిడమ్టివ్ హిస్టరీ లో, ఈ విమోచన కథలో దేవుడు అనేక మంది నాయకులను వాడుకున్నాడు. ప్రజలను విమోచించే ఈ ప్రక్రియలో దేవుడు నాయకులను వాడుకున్నాడు. పాత నిబంధన చరిత్ర చూసినట్లయితే 2000 సంవత్సరాల చరిత్రలో మరి పెద్ద పేట్రియార్క్స్ వాడుకున్నాడు, పితరులను వాడుకున్నాడు, ప్రాఫిట్స్ ను వాడుకున్నాడు, కింగ్స్ ను వాడుకున్నాడు, ప్రీస్ట్స్ ను వాడుకున్నాడు. ఫస్ట్ 500 years లో పేట్రియార్క్స్, తర్వాత 500 years ప్రాఫిట్స్, 500 years లో కింగ్స్, లాస్ట్ 500 years లో ప్రీస్ట్ ని వాడుకున్నాడు. ఈ రకంగా పాత నిబంధన గ్రంథంలో ఈ రకంగా వేరియస్ లీడర్స్ ను వాడుకున్నాడు. ఇక న్యూ టెస్టిమెంట్ హిస్టరీకి వచ్చినట్లయితే, ఈ న్యూ టెస్టిమెంట్ హిస్టరీలో మరి యేసుక్రీస్తు ప్రభువారే ఒక మాదిరి నాయకుడిగా వచ్చేసాడు. పాత నిబంధనలో ఈ నాయకులందరూ కూడా మరి యేసుక్రీస్తు వారి వైపు చూపించారు. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి మన పర్ఫెక్ట్ లీడర్ వచ్చేసాడు. ఆయన యేసుక్రీస్తు వారు మోడల్ ఇన్ ద గాస్పల్. అయితే మరి యేసుక్రీస్తు ప్రభు వారు తర్వాత అపోస్తలులు, ఎల్డర్స్, వీళ్ళందరూ కూడా మాదిరి నాయకులుగా వచ్చేసారు. ఈ రకంగా బిబ్లికల్ స్టోరీలో దేవుడు, ముఖ్యంగా విమోచన కథలో దేవుడు నాయకులను వాడుకున్నాడు. చాలా మంది నాయకులను వాడుకున్నాడు. పాత నిబంధన గ్రంథంలో మరి పేట్రియార్క్స్ ని వాడుకున్నాడు, ప్రాఫిట్స్, కింగ్స్, ప్రీస్ట్ ని వాడుకున్నాడు. న్యూ టెస్టిమెంట్ హిస్టరీలో యేసుక్రీస్తు ప్రభు వారు మాదిరిగా ప్రారంభించబడి, తర్వాత అపోస్తలులు, తర్వాత ఎల్డర్స్, ఈ రకంగా వేరియస్ లీడర్స్ విమోచన కథలో దేవుడు వాడుకున్నాడు. ఈ రకంగా ప్రజెంట్ చర్చిలో కూడా అనేక మంది నాయకుల్ని దేవుడు వాడుకుంటున్నాడు. ఆధ్యాత్మిక నాయకుల్ని వాడుకుంటున్నాడు. సంఘానికి మరి తోవ చూపించే నాయకుల్ని వాడుకుంటున్నాడు. నాయకులు లేకపోతే కాపరి లేని గొర్రెలే. నాయకుడు సరైన సమర్థవంతంగా బైబిల్ చెప్పినట్టుగా జీవించకపోతే ఇంక మరి ఆ సంఘానికి డైరెక్షనే ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో సంఘాలు సరైనటువంటి నాయకత్వం లేక కొట్టుమిట్టాడుతున్నాయి. కాబట్టి మనం
ఒక మంచి ఆధ్యాత్మిక నాయకుడిగా సంఘంలో నిలబడాలి. అలా నిలబడటానికి బైబిల్ మనకి ఏమైనా డైరెక్షన్ ఇస్తుందా అంటే యా, ఇస్తుంది. లెట్ us see. దేవుడి పద్ధతి ఏంటంటే ఈ విమోచన తీసుకురావటానికి ఏంజల్స్ కి కూడా ఇవ్వలేదు ఆ భాగ్యం. ప్రజలకి విమోచన కార్యక్రమాన్ని తెలియపరచడానికి ఏంజల్స్ కూడా ఇవ్వలేదు. కేవలం మానవుడికే, దేవదూతలకు లేని భాగ్యం మనుషులకి ఇచ్చాడు. ఓ పాట రాశారు కదా మాసిలమణి గారు, దేవదూతలకు లేని ఆ గొప్ప భాగ్యం దేవుడు మనుషులకి ఇచ్చాడు. కాబట్టి దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. చక్కటి ఆధ్యాత్మిక నాయకత్వాన్ని మనం కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో మనం ఇవ్వాల్సిందే. సో అయితే మరి దేవుడు నాయకుల్ని మరి ఎన్నుకోవటంలో ఎలా ఎన్నుకుంటాడు? దేవుడు నాయకుల్ని, నాయకత్వం, దేవుడు నాయకుల్ని ఎన్నుకునే దగ్గర దేవుడు మొట్టమొదట ఆయన ఎవరో బయలుపరుచుకుంటాడు. ముఖ్యంగా అంటే దేవుని పద్ధతి, నాయకులు ఎన్నుకునే విధానం చూసినట్లయితే దేవుని పద్ధతి వ్యక్తుల్ని, నాయకులను ఉపయోగించుకోవటం ఆయన విమోచన స్టోరీలో. ఇప్పటికీ కూడా దేవుడు విమోచనిస్తున్నాడు. ఇప్పటికీ కూడా ఈ విమోచన కథలో మరి నాయకులను వాడుకుంటున్నాడు దేవుడు. మరి అయితే ఎలా ఈ నాయకుల్ని నిలబెడతాడు అంటే ఫస్ట్ నాయకుడికి తాను ఎవరో బయలుపరుచుకుంటాడు. నాయకుల్ని ఎన్నుకుంటాడు. మెన్ననేనా అంటే నో, మెన్ అండ్ విమెన్. దేవుడు నాయకుల్ని ఒక ఆశ్చర్యకరమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ లో నుంచి ఎన్నుకుంటాడు. అంటే అతని బ్యాక్గ్రౌండ్ నుంచి చూడలేదు, అతన్ని ఎన్కౌంటర్ చేసి అతన్ని పరిశుద్ధపరిచి అతనిని, ఆమెను దేవుడు ఒక నాయకుడిగా, నాయకురాలుగా వాడుకునేటటువంటి దేవుడు. నో మ్యాటర్ వాట్ ద బ్యాక్గ్రౌండ్ ఈస్. కొంతమందిని దేవుడు ఒక ఫీల్డ్ లో నుంచి బయటకు యెరూషలేము మరి ఫీల్డ్స్ లో నుంచి గొర్రెలు మేపుకుంటున్నాడు ఒక ఆయన, ఫీల్డ్ లో నుంచి ఒక నాయకుడిని బయటకు తీసుకొచ్చాడు. ఇంకొక ఆయన మరి ప్యాలెస్ లో మంచి తర్ఫీదు పొందాడు, ఆయన్ని ఒక నాయకుడిగా ఎన్నుకున్నాడు. ఇలాగో ఒక అమ్మాయి, ఒక ఆర్ఫన్ గర్ల్, ఇక నాకు లైఫ్ లేదు అనుకుంటా మరి ఇంకా తన దేశం కాని దేశంలో పినతండ్రి పర్యవేక్షణలో తను ఉంటున్న ఆ పరిస్థితిలో తనకి ఇక డ్రీమ్స్ లేవు. నో డ్రీమ్స్, నో లైఫ్ ఫర్ హర్, బికాస్ షీ హాస్ నో పేరెంట్స్. ఓన్లీ థింగ్ ఈస్ ఇంక ఏదో రకంగా ఈ దేశంలో, నా దేశం కాని దేశంలో నేను ఎలాగోలాగా చిన్న పని చేసుకుని ఏదో చేసుకుని కాలం వెళ్ళబుచ్చుకుంటాను. మేబీ అలా అనుకుంటుందేమో అమ్మాయి. సో సర్ప్రైజింగ్లీ గాడ్ లిఫ్టెడ్ హెర్ అండ్ మేడ్ హెర్ యాజ్ ఎ క్వీన్. దేవుడు ఇలాగా సర్ప్రైజింగ్ ప్లేసెస్ నుంచి దేవుడు నాయకుల్ని, పాదిరుల్ని, పెద్దల్ని ఎన్నుకునేటటువంటి దేవుడు అన్నమాట. అయితే అలా ఎన్నుకునే ముందు వాళ్ళని ఎన్కౌంటర్ చేసే దేవుడు. ఆయన ఎవరు వాళ్ళకి ప్రత్యక్షపరచుకునే దేవుడు. వాళ్ళు స్పందించిన తర్వాత వాళ్ళని ఎన్నుకునేటటువంటి దేవుడు. ఒక మాట అంటాడు, నేను పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలు అంటాడు అనమాట, నేను దోషకుడను, హింసకుడను, ఇలాంటి వాణ్ణి నన్ను ఎన్నుకున్నాడు, నన్ను నమ్మాడు, నమ్మి నన్ను నియమించాడు అంటాడనమాట పౌలు గారు. అంటే ఆయన నన్ను కడిగాడు, పవిత్రపరిచి ఆయన నాకు నాయకత్వాన్ని అప్పగించాడు. ఎంతో గ్రేట్ఫుల్ గా మాట్లాడతాడో పౌలు గారు నాయకత్వం గురించి. యా, సో ఈ రకంగా దేవుడు ఎన్కౌంటర్ చేస్తాడు, ఎన్నుకుంటాడు. బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే పర్వాలేదు, కానీ దేవుని రక్తంలో కడగబడినటువంటి వ్యక్తుల్ని ఆయన ఎన్నుకుంటాడు. ఈ రోజుల్లో నాయకులు, సంఘ నాయకులు నిజంగా మారుమనసు పొందిన వాళ్ళని చూడగలుగుతున్నాం అందరినీ? పెద్ద సవాల్ అది. కానీ దేవుడు నాయకుల్ని ఎన్నుకునే ముందు వాళ్ళతో ఎన్కౌంటర్ చేశాడు. వాళ్ళ రక్షణ పొందారు. వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళని ఆయన నాయకులుగా పిలుచుకున్నాడు. ఆయన ఎన్కౌంటర్ చేసిన వాళ్ళని, రక్తంలో కడుక్కున్న వాళ్ళని
ప్రజెంట్ లీడర్షిప్ చూసినప్పుడు ఐ డోంట్ నో, మరి ఇంకా మరి రక్షణ పొందకుండా నాయకత్వం చేపట్టినప్పుడు ఓన్లీ సెక్యులర్ గానే మాట్లాడతారు, కానీ స్పిరిచువల్ గా మాట్లాడలేరు. అది నా భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో క్రైస్తవ నాయకత్వంలో ఒక పెద్ద కన్సర్న్ అన్నమాట. వాళ్ళని నమ్ముతున్నాడు. పౌలు గారు చెప్పినట్టుగా నన్ను నమ్మాడు దేవుడు అంటున్నాడు. నేను ఆయన నమ్మటం కాదు, నన్ను నమ్మాడు. నేను నమ్మిన తర్వాత నన్ను నమ్మి ఆయన నాయకత్వం అప్పగించాడు. అంతేకాదు, ఆయన యొక్క శక్తి చేత నన్ను ఎక్విప్ చేశాడు, ఆయన వాక్యం చేత ఎక్విప్ చేశాడు అంటాడు. ఆయన యొక్క సన్నిధిని ఆయన అష్యూర్ చేశాడు. మరి ఈ మాటలో మోషే జీవితంలో ఉన్నాయో లేదో ఒకసారి చూడండి. నేను ఇక్కడ రాశాను, హీ ఎన్కౌంటర్స్, హీ ఎంటర్స్, హీ ఎక్విప్స్ అండ్ హీ అష్యూర్స్. తెలుగులో చెప్తారు ఈ మాటలు ఎవరైనా? హీ ఎన్కౌంటర్స్, హీ ఎంటర్స్, హీ ఎక్విప్ అండ్ హీ అష్యూర్స్. 4 మాటలు చెప్పాను నాయకుడిని దేవుడు ఎలా తయారు చేస్తాడు అనేది. తెలుగులో చెప్తారు ఈ మాటలు? ఎవరైనా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు ఈ 4 మాటలు? ఆయన సంధిస్తాడు, ఆయన అప్పగిస్తాడు, ఆయన ఎక్విప్ చేస్తాడు, సిద్ధపరుస్తాడు. తర్వాత నేనున్నాను అనేటటువంటి భరోసా ఇస్తాడు. మీతో ఉన్నాను అనే భరోసా ఇస్తాడు. ఈ 4 విషయాలు మోషే జీవితంలో ఎలా చేశాడు అనేది మీరు చెప్పాలి నాకు. మోషే, పౌలు జీవితాల్లో ఇది మీకు ప్రశ్న వేశాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పండి. నేను 4 చెప్పాను. హీ ఎన్కౌంటర్స్ ద లీడర్, హీ ఎంట్రస్ దెమ్, హీ ఎక్విప్స్ దెమ్, హీ అష్యూర్స్ దెమ్. ఈ 4 నా జీవితంలో జరిగినాయా అనేది ఆలోచించుకోవాలి నాయకులు అన్నవాళ్ళు. ఇది మోషే ఎగ్జాంపుల్ను, పౌలు ఎగ్జాంపుల్ తీసుకున్నాను, 2 నాయకుల్ని. వాళ్ళిద్దరిలో ఇవి జరిగినాయా లేదా చెప్పాలి మీరు. ఇద్దరిలోనే జరిగాయండి. దేవుడు ఇద్దరిని కూడా సంధించారు. నాకు కొంచెం రిఫరెన్స్ చెప్పగలరా, ఎలా సంధించారో ఏంటో? నిర్గమాకాండం 3వ అధ్యాయంలో బర్నింగ్ బుష్ ద్వారా మోసెస్ని సంధించారు. ఎగ్జాక్ట్లీ. పౌల్ని ఆన్ ద వే టు డమస్కస్ లో ఆయన డైరెక్ట్ గా మాట్లాడాడు. కాకపోతే దేవునితో అనుసంధానం లేకుండా అసలు అది ఫస్ట్ కండిషన్ అండి లీడర్కి. దేవునితో అనుసంధానం, దేవుని రక్షకుడిగా అంగీకరించడం, ఆయన యొక్క ప్రత్యక్షతకు ప్రతిస్పందించడం, అది లేకపోతేనండి దట్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా ఫర్ లీడర్షిప్. Look at this. That is the first way. Moses, remove your chappals. 40 ఏళ్ళు ప్యాలెస్ లో మంచిగా ఎక్విప్ అయ్యాడు. ఆ విద్యలన్నీ నేర్చుకున్నాడు ప్యాలెస్ లో. ఏం తక్కువ, అన్ని కత్తి, సాము, గుర్రం, మొత్తం అన్ని విద్యలు నేర్పిస్తారు ఒక రాకుమారుడికి నేర్చుకోవాల్సిన విద్యలన్నీ నేర్చేసుకున్నాడు ప్యాలెస్ లో, ఐగుప్తులో. 40 ఏళ్ళు విద్య నేర్చుకున్న తర్వాత, తల్లి బోధించిన తర్వాత, దేవుడు నన్ను ఇశ్రాయేలీయులను విమోచించడానికి నేనే అన్నట్టుగా తన సొంత శక్తితో ప్రయత్నించి విడుదల చేద్దామని బయలుదేరాడు. అది బెడిసి కొట్టింది. మీకు అందరికీ తెలిసిందే ఆ కథ. బెడిసి కొట్టింది. అది బెడిసి కొట్టి పారిపోయాడు. అంటే ఒక ఆయన అంటాడు, నేనే అంటానికి 40 ఏళ్ళు పట్టిందంట. నేనే చేయగలను అంటానికి 40 ఏళ్ళు ఎక్కిపోయాడట. ఐఎమ్ ఎవ్రీథింగ్ అని చెప్పుకున్నాడంట. ఇంకొక 40 ఏళ్ళు పట్టిందంట అతనికి ఐఎమ్ నథింగ్ అంటానికి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ఆ నథింగ్ అనే దగ్గర దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క పరిశుద్ధతని చూసినప్పుడు అర్థమైంది అతనికి, ఐఎమ్ నథింగ్ అని.
ఐఎమ్ ఎవ్రీథింగ్ అనుకున్నాడు. ఐఎమ్ నథింగ్ అనే స్టేజ్కి ఆయనతో ఎన్కౌంటర్ చేసిన తర్వాత వచ్చాడు. 40 ఏళ్ళు పట్టింది అతనికి. అప్పుడు మొదలెట్టాడు. అప్పటికి కూడా చాలా హెజిటేషన్తో మొదలెట్టాడు. నేనే అనుకున్నవాడు ఎంత హెజిటేషన్తో మొదలు పెట్టాడో. మండుచున్న పొద. ఇట్ టాక్స్ అబౌట్ ఇట్స్ గాడ్స్ రెవల్యూషన్. ఆయన పవిత్రత, ఆయన నీతి, న్యాయం, ఆయన పద్ధతి, ఇదంతా అర్థం చేసుకున్నాడు. దెన్ అయ్యా, నీ పరిశుద్ధతతో పోలిస్తే నీ పని చేయటానికి నేను తాగనన్నాడు అనే స్టేజ్కి వచ్చాడు అన్నమాట. నౌ ద మెటల్ ఈజ్ రెడీ ఫర్ మాస్టర్స్ యూజ్ అనుకున్నాడు దేవుడు. నౌ ద మెటల్ ఈజ్ రెడీ. అప్పుడు దేవుడు ఎన్కౌంటర్ చేశాడు. సో రెండవది, ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఏ వచనంలో ఉంది? హీ హస్ ఎంట్రస్టెడ్ హిమ్ విత్ స్పెసిఫిక్ టాస్క్. సో మండుచున్న పొద దగ్గర దేవుడు ఆయన్ని సంధించాడు. రెండోది ఎంట్రస్టెడ్ హిమ్ ఎ స్పెసిఫిక్ టాస్క్. లీడర్కి చెప్తారా మరి ఏ టాస్క్ ఇచ్చాడు? టాస్క్ ఇది స్పెసిఫిక్. ఒక నాయకుడికి దేవునితో రక్షణ అనుభవం ఉండాలి అనేది ఫస్ట్ క్రైటీరియా. రెండోది ఏంటంటే దేవుడు అతనికి ఏ పని అప్పగించాడో స్పష్టత ఉండాలి. స్పెసిఫిక్ అన్నాను కదా, అది ఏ వచనంలో ఉందో చెప్పగలరా? మోషే విషయంలో మండుచున్న పొద అనేది 3వ అధ్యాయంలో క్లియర్గా ఉంది, 4-5 వచనాల్లో. మరి దేవుడు తనకి స్పెసిఫిక్ టాస్క్ అప్పగించిన ఆ స్పష్టత ఎక్కడ కనబడుతుంది, ఏ వచనంలో కనబడుతుందో చెప్పాలి. 3వ అధ్యాయమే. కమాన్. 12వ వచనం. 8వ వచనం అమ్మా. 12వ వచనం. అది ఇంట్రెస్టింగ్ అవదు. 12వ వచనం. 12వ వచనంకి వద్దాం. ముందు ఎన్కౌంటర్ ఏమో 3వ అధ్యాయం 4-5 వచనాలు. రెండోది ఎంట్రస్టెడ్ మోసెస్ ఇది ఏ స్పెసిఫిక్ టాస్క్. అది 8వ వచనంలో ఉందమ్మా. 3:8 నిర్గమకాండం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయుల, హిత్తీయుల, అమోరీయుల, పెరిజ్జీయుల, హవ్వీయుల దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చాను. ఈ టాస్క్ నీకు అప్పగిస్తున్నాను అదనమాట. హీఈస్ గివింగ్ దిస్ టాస్క్. నేను చూశాను, వాళ్ళ మొర్ర విన్నాను, అది నాకు తెలిసింది. కాబట్టి కాగా రమ్ము, రా, నాకు ఈ టాస్క్ అప్పి. కమాన్ మోసెస్, ఐఎమ్ ఎంట్రస్టింగ్ దిస్ స్పెసిఫిక్ టాస్క్ టు యూ. సో ద లీడర్ షుడ్ నో హిస్ గాడ్. ద లీడర్ షుడ్ నో హిస్ టాస్క్. మాట్లాడట్లేదు ఎవరన్నా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. The leader should know his God. The leader should know his task. Third thing, the leader should know God's power, not with his own power. ఏంటది? అదే వచనంలో ఉంది. ఈ స్టోరీ చాలా సింపుల్ స్టోరీ అనండి, మీరు చెప్పేయచ్చు. పెద్ద అంత ఆలోచించాల్సిన స్టోరీ ఏం కాదు. మోసెస్ స్టోరీ మీరు చదివిందే ఎప్పుడు? మోసెస్ ఏమన్నాడండి? నిన్ను ఇలాగా స్పెసిఫిక్ టాస్క్ మీద నిన్ను పంపిస్తున్నాను అన్నప్పుడు ఇనిషియల్ గా ఏమన్నాడు చెప్పండి పోనీ. నాకు మాట రాదు నా వల్ల కాదయ్యా, నన్ను వదిలే అన్నాడు. యాక్చువల్ గా మరి 40 ఏళ్ల క్రితం సంగతి కనుక స్టోరీ చూస్తే సింపుల్ గా ఒక ఐగుప్తియుని
ఎస్సెడ్ అంటే నేనే అనుకున్నాడు పాపం. అర్థమైంది నా వల్ల కాదు అని. మళ్ళీ తన యొక్క అహమంతా అణిగిపోయింది 40 ఏళ్ళ తర్వాత. అప్పుడు దేవుడు తను సంధించాడు. అది హీ నోస్ హిస్ గాడ్. రెండోది హీ నోస్ హిస్ టాస్క్. దేవుడు క్లియర్గా ఇదిగో మోసెస్, ఇదిగో ఈ పని చేయటానికి నేను నియమిస్తున్నాను రా, కాల్డ్. మూడోది ఏంటంటే మోసెస్ అప్పుడు నా వల్ల కాదయ్యా, అసలు నా మాట్లాడమే సరిగ్గా రాదు, నేను వాళ్ళు వినరో, అతను ఫరో విండో అనే కంక్లూజన్కి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే చూద్దాం ఇక్కడ మీ అన్నని ఇస్తాను, తోడిస్తాను, ఆయన నోటికి తోడై ఉంటాను అన్నాడు. ఇంకా 4వ అధ్యాయంలో ఒక్క మాటకు వద్దాం, ఎలాగే కీప్ చేశాడో మోసెస్ని. 4వ అధ్యాయంలో వారు నన్ను నమ్మరయ్యా, అసలు నీకు అసలు ప్రత్యక్ష ఉందా లేదా అని అడుగుతారు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, మరి అసలు నీ చేతిలో ఉన్న కర్ర మామూలు కర్ర కాదు, నేను నీకు నిన్ను ఎంపవర్ చేస్తున్నాను. అది కింద పడాయి చూద్దాం. వెరీ పవర్ఫుల్. మేబీ చూసే వాళ్ళకి అది కర్రలాగా అనిపించవచ్చు, బట్ ఐ హ్యావ్ ఎక్విప్డ్, ఐ విల్ ఎక్విప్ యూ విత్ పవర్ మోసెస్. మేబీ నువ్వు ఒకవేళ మాట్లాడలేకపోవచ్చు, నువ్వు వాళ్ళని నడిపించలేకపోవచ్చు, బట్ ఐ విల్ ఎంపవర్ యూ. సో దేర్ ఫోర్ టెల్ మీ, ఇప్పుడు ఇంతవరకు చూసిన 3 క్వాలిటీస్ ఆఫ్ ద లీడర్. లీడర్ షుడ్ encounter, ఫస్ట్ థింగ్, లీడర్ షుడ్ know his God personally. Secondly, leader should obey. ఇక్కడ రాసి పెట్టాను, అందుకని మళ్ళీ చెప్పిస్తున్నాను మీ చేత. ఓకే, ఒబే అవన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ రాసిన 4 గురించి మాట్లాడుతున్నాను. లీడర్ షుడ్ నో హిస్ గాడ్ ఇన్ ఏ పర్సనల్ వే. ఇంట్రెస్టెడ్ విత్ టాస్క్. లీడర్ షుడ్ నో ద టాస్క్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ హిమ్. దేవుడు ఏ దర్శనం ఇచ్చాడో, ఏ పని ఇచ్చాడో తెలియాలి లీడర్కి. గుడ్డెద్ది చేయబడినట్టు కాదు లీడర్. ఓకే, నెంబర్ 3, లీడరు తనంతట తాను నేను చేయలేను, దేవుని యొక్క శక్తి నాకు కావాలి. లీడర్ షుడ్ డిపెండ్ ఆన్ గాడ్స్ పవర్, నాట్ హిజ్ ఓన్ పవర్. నెంబర్ 4, లీడర్కి దేవుని యొక్క సన్నిధిని తోడుగిచ్చాడు. అంటే లీడర్ షుడ్ క్యారీ గాడ్స్ ప్రెజెన్స్. ఒక ప్రవక్త గురించి పదే మాట్లాడతాడు ఆయన. నేను ఎవరి సన్నిధినైతే నిలబడుతున్నో అంటాడు. ఎవరో చెప్పండి ఆయన, ఆ ప్రవక్త ఎవరు? ఏలియా. లీడర్ యా. సో ఎవరి ముందు నిలబడినప్పుడు మాట అంటాడు? యెజబెల్ ముందు, రాజు ముందు కూడా. నేను ఎవరి సన్నిధి నిలవబడుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే, ఐఎమ్ క్యారీయింగ్ గాడ్స్ ప్రెజెన్స్. యు మైండ్ ఇట్. నేను మామూలు కాదు, దేవుని సన్నిధిని క్యారీ చేస్తాడు నాయకుడు. ఇంట్లో కూడా అంతే, భర్త దేవుని సన్నిధిని క్యారీ చేయాలి ఎక్కడికి వెళ్ళినా. నాయకుడు కుటుంబానికి, యాజకుడు, భార్య పిల్లల ముందు దేవుని సన్నిధిని క్యారీ చేయాలి. దిస్ ఈజ్ లీడర్షిప్ అండి. Are we carrying God's presence wherever we go? ఎవరి సన్నిధినైతే నేను నిలబడితేనో, సన్నిధి, ప్రెజెన్స్. ఎందుకని? మోషే, ఐ విల్ గివ్ మై ప్రెజెన్స్ వేరెవర్ యు గో. దేవుడు మనకి ఆయన ప్రామిస్ చేశాడు. ఇమ్మానుయేల్, క్రిస్మస్ రోజుల్లో ఉంటున్నాం మనం. He promised his presence. We need to carry his presence. ప్రభువా, నీ సన్నిధి, నేను ఎక్కడికి వెళ్ళినా ఐ విల్ అక్నాలెడ్జ్ యువర్ ప్రెజెన్స్. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడను. ఆయన ప్రెజెన్స్ ఎప్పుడైతే నేను అక్నాలెడ్జ్ చేశానో, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడను. నా సొంత శక్తి మీద ఆధారపడను. ఏది పడితే అది చేయను.
I will depend on God's power and I will acknowledge. Wherever I go, I should acknowledge God's presence. దేవుడు నన్ను ఆవరించాడు, నాతో ఉన్నాడు దేవుడు అనే స్పృహ ఎక్కడికి వెళ్ళినా మనకు రావాల్సింది. ఎందుకంటే నాయకుడికి ఆ రకమైనటువంటి వాగ్దానం ఇవ్వబడింది. దీస్ ఆర్ ద 4 things అమ్మా. Therefore, leader should know his God, his or her. Only his అంటున్నాను, her కూడా. Leader should know his or her God in a personal way. Leader should know his or her task that God has entrusted. A leader should depend on God's power rather than his own strength or own power. Lastly, leader should carry God's presence wherever he goes, like Elijah. అర్థమైందండి? Shall I move on? Yes. నాయకత్వాన్ని గురించిన లిటిల్ ఇంట్రడక్షన్ మీకు ఇచ్చాను అనమాట. Yes, sir. ఇదే ఈ 4 ఇది యాసిడ్ టెస్ట్లు అన్నమాట. ఒక నాయకుడికి నాయకురాలకు ఉండాల్సినటువంటి యాసిడ్ టెస్ట్. సో మోషే కేసులో మనం ఈ 4 గమనిస్తాం, చూస్తాం. చాలా మంది ప్రవక్తల కేసుల్లో ఇది చూస్తాం. ఇక న్యూ టెస్ట్మెంట్కి వస్తే మరి పౌలు కేసులో చూస్తాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇది ఆయన ఎన్కౌంటర్ చేశాడు. అందుకని అంటాడు అనమాట, అయ్యా తెలియక చేశానయ్యా, ఇంతకాలం ఇగ్నోరెన్స్ లో ఉండిపోయినాయా, కళ్ళు మూసిపోయినాయి అయ్యా, నువ్వు నా కళ్ళు తెరిచావు. ఇవే మాటలు, ఇగ్నోరెన్స్ లో చేశానయ్యా. ఎక్నాలజీ చేశాడు ఎన్కౌంటర్ అయిన తర్వాత. దేవుడు ఏం అప్పగించాడో అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి అనే స్పెసిఫిక్ టాస్క్ ఈయనకు అప్పగించాడని రాసుకున్నాడు అపోస్తల కార్యాల్లో. ఆయన యొక్క మాటల చేత అరేబియాలో కొంతకాలం తీసుకెళ్లిన తర్వాత ఆయన మాటల చేత ఎక్విప్ చేశాడని చెప్పాడు. ఆయన బలం ఉందని చెప్పాడు. ఫిలిప్పీలు రాసిన పత్రికలో పౌలు గారు ఒక సందర్భంలో ఇలా అంటాడు అనమాట, నాకు డబ్బులు ఉండటం అంటే ఏంటో తెలుసు, డబ్బులు లేకపోవటం అంటే ఏంటో తెలుసు, కానీ నన్ను బలపరిచేది డబ్బు కాదు, దేవుడే నన్ను బలపరిచేది. మై స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ ఇన్ మనీ, మై స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ మై గాడ్. హీ అక్నాలెడ్జెస్ గాడ్స్ స్ట్రెంగ్త్, గాడ్స్ పవర్. అదండి పౌలు జీవితంలో చూసిన 2 ఎగ్జాంపుల్స్. ఓల్డ్ టెస్ట్మెంట్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాను, న్యూ టెస్ట్మెంట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకున్నాను. ఈ రెండిట్లో కూడా ఈ 4 విషయాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. యా, అవునంటారా కాదంటారా? అవునండి. అసలు ఈ నాయకులు ఏం చేయాలి అంటే, ఇక దేవుడికి నశించిపోయే ప్రజలకి మధ్యలో నిలబడాలి. మనం చేసే పని అదే. ఈ గ్రూప్ లో దేవుని కాళ్ళు పట్టుకుని బతులాడాలి. పక్కకు తప్పుకో మోషే, నాకు చాలా కోపం వచ్చేస్తుంది అంటే అడ్డం పడ్డాడు. దేవుడి కాళ్ళకి అడ్డం పడ్డాడు. ప్రభువా జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. ఎన్నోసార్లు అలా అడ్డం పడ్డాడు మోషే. ఈ దేశం విగ్రహారాధనలో నశించిపోతుంది, క్రైస్తవ్యం కూడా విలువలు లేకుండా అయిపోతుంది. దేవుడు ఊరుకోడు, కానీ అడ్డం పడదాం ప్రార్థనలో. ఎజేకియల్లోను సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో నేను చదివించాలనుకున్నాను, కానీ ఈ మాట మీకు చెప్పేస్తున్నాను. సో స్టాండ్ ఇన్ ద గ్యాప్. ఎవరు ఈ బండ సందుల్లో నిలబడతారంటే మనమే, నాయకులమే. ఎందుకంటే వచ్చే జనరేషన్ అసలు ఇందాక ఎవరో ప్రార్థన చేశారు, అసలు ఇంకా ఆ జనరేషన్ ఎలా ఉంటుందో తెలియదు. ఈ జనరేషన్ ఆ జనరేషన్ కి మధ్యలో గ్యాప్ లో నాయకులు నిలబడకపోతే వి విల్ లూజ్ ద నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా. కాబట్టి దేవుడు కోరుకున్న నాయకత్వాన్ని ఈ జనరేషన్ కి చూపించకపోతే వి విల్ లూజ్ ద నెక్స్ట్ జనరేషన్. అదే కదా జరిగింది జడ్జెస్ లో. 2:10 పెద్దల తరం తర్వాత తరం యెహోవానైనను యెహోవా కార్యములనైనను తెలియని వేరే తరం పుట్టుకొచ్చిందంట.
ఇగ్నరెన్స్, యారగెన్స్, ఇంటెలిజెన్స్, తెలియని తరం ఇలాగ వెళ్ళిపోద్ది. కాబట్టి సమర్థవంతమైనటువంటి ఆధ్యాత్మిక నాయకత్వం కనుక మనం ఇవ్వకపోతే, మన ఇళ్లల్లో కానీ, సంఘాల్లో కానీ, లేక మనం సమాజంలో కానీ క్రైస్తవుడిగా ఇవ్వకపోతే, ఆ మధ్యలో నిలబడకపోతే వాళ్ళ మీద ఖచ్చితంగా దేవుని ఉగ్రత ఉంటుంది. కాళ్ళకు అడ్డం పడాలి, ప్రార్థన చేయాలి. అదే మనం చేస్తున్నాం. దేవునికి వందనాలు. దేవుడు ఈ గ్రూప్ను ఆ రకంగా నిలబెట్టుకున్నందుకు నేను దేవునికి ఎంతో వందనాలు చేస్తున్నాను. దేవుని వాక్యం ప్రకటించేలాగా ఎక్కువ పోవాలి నాయకుడు. ప్రజలను డైరెక్ట్ చేసేటట్టు, బిల్డ్ చేసేటట్టు, వాళ్ళని కాసేటట్టు మనం చూసాం ప్రీవియస్ స్టడీలో. వాళ్ళని కాయటం, వాళ్ళని ఫీడ్ చేయటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. మనకే రాకపోతే వాళ్ళని ఏం ఫీడ్ చేస్తాం? సో ఈ రకంగా మరి బైబిల్లో నాయకత్వం గురించి ముఖ్యంగా ఒక సంగతి మాట్లాడుతుంది. చాలా రకాల స్టైల్స్ ఉన్నాయి బైబిల్లో. ముఖ్యమైన స్టైల్ ఏంటంటే సర్వెంట్ లీడర్షిప్, సేవక నాయకత్వం. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే, మొట్టమొదటి అసలు నాయకత్వం బైబిల్ ఏం చెప్తుంది నాయకత్వం గురించి అనేది చూసాము. విమోచన ప్రణాళికలో దేవుడు నాయకుల్ని ఎలా వాడుకున్నాడో చూసాము. అయితే బైబిల్లో ఉన్నటువంటి రకరకాల స్టైల్స్ లో సేవక నాయకత్వం గురించి ఈరోజు చూద్దాం. సేవక నాయకత్వం, సర్వెంట్ లీడర్షిప్. వాట్ బైబిల్ ఈస్ టాకింగ్ అబౌట్ సర్వెంట్ లీడర్షిప్. ఈ సర్వెంట్ లీడర్షిప్ గురించి యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన్న మాట్లాడారు, స్వయాన్న దాన్ని ఇల్లస్ట్రేట్ చేశారు, డెమాన్స్ట్రేట్ చేశారు. ఆ రెండు చూద్దాం ఈరోజు. ఏమన్నాను నేను? యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన్న సేవక నాయకత్వం లేకపోతే సర్వెంట్ లీడర్షిప్ గురించి ఏమని వివరించారు, డిఫైన్ చేశారో, నిర్వచించారో అది చూద్దాము. ఏ విధంగా సర్వెంట్ లీడర్ గా ఉండాలి అనేది ఎలాగో డెమాన్స్ట్రేట్ చేశారో ఇవి తెలుగులో చెప్తారండి. డిఫైన్డ్ అండ్ డెమాన్స్ట్రేటెడ్ అనే మాటలు ఎలా వివరించారు, ఎలా వివరించారు సేవక నాయకత్వం అంటే, ఎలాగ ప్రదర్శించారు, ఎలా ప్రదర్శించారు, ఎలా డెమాన్స్ట్రేట్, ఈ రెండు సంగతులు చూద్దాం. యా, వెరీ గుడ్. ఈ రెండు సంగతులు ఈ రోజు మనం చూద్దాం. సో ఇంతవరకు మనం అసలు బైబిల్లో నాయకుల తాలూకు ఇంపార్టెన్స్ ఏదో చూసాము, నాయకులు ఎలాగ తయారవుతారో చూసాము. నాయకులు పుట్టరండి, తయారవ్వాలి. సో నాయకులు ఎలా తయారవుతారో చూసాము. బైబిల్లో రకరకాల స్టైల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక స్టైల్ ఏంటంటే ప్లూరల్ లీడర్షిప్. అంటే లాస్ట్ బైబిల్ స్టడీలో ఎల్డర్స్, బిషప్స్ అని ఉంది, పాస్టర్స్, కాపరులు. అంటే బైబిల్లో నాయకత్వం అనేది ప్లూరల్ లీడర్షిప్, అంటే వన్ మ్యాన్ షో కాదు అనేది మనం చూసాం. అది ఒకటి. ఇంకొకటి చూసాం బైబిల్లో లీడర్షిప్, షేర్డ్ లీడర్షిప్. అంటే ఇక తరతరాలకి ఒకలే కాదు. మోషే, నువ్వు చాలులే, ఇంకా నువ్వు ఇచ్చింది నువ్వు చేసావు, నెక్స్ట్ జాషువాకి ఇవ్వాలి. లేదు ప్రభా నేనే ఉంటానా అనలేదు. ఇక అవును ప్రభా. డేవిడ్, ఇగో నువ్వు చేయమన్న పని నువ్వు చేసావు, చాలు, నెక్స్ట్ మీ కొడుకు కడతాడు, ఇచ్చే. సో ఫర్ ఎవర్ నేనే లీడర్గా ఉంటాను కుదరదు. దట్ ఈస్ షేర్డ్ లీడర్షిప్. పౌలు తరం అయిపోయిన తర్వాత తిమోతికి అప్పచెప్పి వెళ్ళాడు. ప్రాపర్ వ్యక్తులకి నాయకత్వాన్ని చాలా జనరస్ గా అప్పగించాలి, వేలాడకూడదు. దట్ ఈస్ బైబిల్ లీడర్షిప్, బిబ్లికల్ లీడర్షిప్. అది ఇంకొక స్టైల్, ఫ్లోరల్ లీడర్షిప్ అని ఒకటి ఉంది. తర్వాత రెండోది నేనేం చెప్పాను, మీరు రాసుకుంటే బాగుంటుందేమో, షేర్డ్ లీడర్షిప్, పంచుకునే నాయకత్వం. అంటే ఏలాడే నాయకత్వం కాదు, తన నాయకత్వాన్ని ఇతరులకు పంచాలి, ఇతరులకి షేర్ చేయాలి. అదే కదా మోషేకి చెప్పాడు, మామ యు ఆర్ నాట్ షేరింగ్. సో బిబ్లికల్ లీడర్షిప్ ఈజ్ ప్లూరల్ లీడర్షిప్, బిబ్లికల్ లీడర్షిప్ ఈజ్ షేర్డ్ లీడర్షిప్, బిబ్లికల్ లీడర్షిప్ ఈజ్ సర్వెంట్ లీడర్షిప్. టుడే వీఆర్ గోయింగ్ టు సీ సర్వెంట్ లీడర్షిప్. షేర్డ్ లీడర్షిప్ గురించి, ప్లూరల్ లీడర్షిప్ గురించి నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడట్లేదు, కానీ
సర్వెంట్ లీడర్షిప్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓకే, 3 వాక్య భాగాలు ముగ్గురు చూసి నాకు ఒక్కొక్క వాక్య భాగంలో యేసు ప్రభు సర్వెంట్ లీడర్షిప్ గురించి ఏం చెప్పాడు, ఏ ఏ ఎటువంటి కాంటెక్స్ట్ లో ఈ మాటలు చెప్పాడు, అదనమాట నేపథ్యం. ఎటువంటి నేపథ్యంలో సర్వెంట్ లీడర్షిప్ అంటే ఏంటో చెప్పాడు అనేది 3 వాక్య భాగాలు ఉన్నాయి ఇక్కడ. 3 వాక్య భాగాలని ముగ్గురు చూచి అన్ని ఒక్కళ్ళే చేస్తే టైం సరిపోదు కాబట్టి 3 వాక్య భాగాలు ముగ్గురు తీసి నాకు చెప్పాలి. ఇందులో యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన తన నోటి మాటల్లో నుంచి సేవక నాయకత్వం గురించి ఏం చెప్పారు అనేది, అక్కడ వైనం ఏంటి, అక్కడ కాంటెక్స్ట్ ఏంటి, నేపథ్యం ఏ నేపథ్యంలో చెప్పారు. మూడు పాసేజెస్ లో కూడా నా సేవక నాయకత్వం గురించి ప్రభువారే స్వయంగా మాట్లాడారు. ఎటువంటి నేపథ్యంలో మాట్లాడారు ఒక్కొక్కటి చెప్పాలి. మీరు ఖచ్చితంగా మీరు చెప్తేనే నేను ముందుకెళ్తాను. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవాలి. ముందు ఈ మూడిట్లో కూడా ఎవడైతే గొప్పవాడై ఉండాలో వాడు సేవకుడై ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? ఎవడైతే లీడర్ గా ఉండాలో వాడు రైట్, పరిచారకుడు దాసుడై ఉండాలి. అంటే ఏంటి? తగ్గించుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే బైబిల్లో ఉన్న నాయకత్వం ఏమని చెప్తుంది అంటే లీడర్ ఈజ్ ఏ పరిచారకుడు, సర్వెంట్. బాగా ఎక్కాలి నాయకులకి ఈ మాట, ముందు మనకి ఎక్కాలి. సో ఈ మాట 3 సందర్భాల్లో యేసు ప్రభు వారు చెప్పారు. మొట్టమొదటి సందర్భం మత్తయి సువార్త 23:11 ఉంది. ఆ సందర్భం ఏంటో నాకు చెప్పాలి మీరు. ఎవరితో చెప్తూ ఎవరి గురించి ఆ మాటలు చెప్తున్నాడో 23వ అధ్యాయం 11వ వచనంలో మీరు ఆ వాక్య భాగాన్ని ఒక్కసారి చూసి ఏ నేపథ్యంలో ఈ మాట చెప్పాడో చెప్పాలి మీరు. వెనక ముందు చూసి ఆ స్టోరీ చెప్పండి నాకు. నాకు మొత్తం కథలో నుంచి చెప్పాలా? జనసమూహంతోనే శిష్యులతోని ఆయన చెప్తూ పరిచారకుల్ని, శాస్త్రుల్ని, పరిచయుల్ని ఉదహరిస్తూ చెప్పారండి. వెరీ గుడ్. ఏమని ఉదాహరించాడండి? కరెక్ట్, మీరు చెప్పింది అదే. వారి వే ఆఫ్ లీడర్షిప్ డిఫరెంట్ గా ఉంటది. వాళ్ళు మోయలేనటువంటి అన్ని మోపేలాగా చేస్తారు, కానీ మనుషులు కనబడాలని చేస్తారు. మీరు ఎట్లా కాకుండా ఈ విందుల్లో అగ్రస్థానాలు కోరతారు, సంత వీధుల్లో మనుషులు. వెరీ గుడ్. అదనమాట వాళ్ళకి కావాల్సింది రికగ్నిషన్ సార్, గుర్తింపు కావాలి వాళ్ళకి. అమ్మో కొంచెం కూడా మొయ్యరట, మొత్తం కొంచెం కూడా మొయ్యరట బరువు. అది పరిచయ స్టైల్ ఆఫ్ లీడర్షిప్. అది ప్రభువారు అసలు ఎక్కడ టాలరేట్ చేయలేదు ఇలాంటి లీడర్షిప్ని. కానీ మీరైతే నాయకుడైతే ఎలా ఉండాలి అనేది చెప్పాడు. తర్వాత ఏమన్నాడు అప్పుడు చివరిలో కంక్లూజన్? మీరు దాసులై ఉండాలని చెప్పాడు. మీరు దాసులై ఉండాలి. మీరు నాయకులు. మీరు ఇఫ్ యు వాంట్ టు బి ఎ లీడర్ యు మస్ట్ బి ఎ సర్వెంట్. ఇఫ్ యు వాంట్ టు బి ఎ లీడర్ యు మస్ట్ బి ఎ సర్వెంట్. ఒక మాట చెప్పండి మరి. ఇన్స్ట్రక్ట్స్ నాట్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్. యా, కరెక్ట్, టు సర్వ్. మరి దీన్ని మనం ఫ్యామిలీకి అప్లై చేసాం అనుకోండి, ఎలాగ అప్లై చేసుకుంటాం సార్? ఫస్ట్ ముందు ఫ్యామిలీయే కదా, భర్త లీడర్ కదా కుటుంబానికి, అవునా కదా? ఫస్ట్ అది చెప్పండి. అవునండి.
యజమానే కదండి. మీరు అంతసేపు తీసుకుంటున్నారండి సార్ ఆ మాట అవును. చెప్పడానికి. మరి మరి అంటే యజమాని అంటే మరి కుటుంబంలో ఆయన ఏం చేసి ఏంటి ఆయన పాత్ర ముఖ్యంగా? టు సర్వ్ అండి. పరిచారం చేయాలి. పరిచారం చేయాలి కుటుంబానికి. అది పరిచర్య. సో కుటుంబానికి పరిచర్య చేయకుండా మరి నేను బైబిల్ పట్టుకుని మీకు అందరికీ పరిచర్య చేస్తే, పరిచారకుడిగా ఉంటే అది న్యాయం అంటారండి? పిల్లలు ఏమనుకుంటారు? హంబుల్‌గా ఒక సేవకుడిగా చీటికి మాటికి కోప్పడిపోయి అవసరమైతే కొంతమందైతే కొట్టి కూడా ఇలాగా చేస్తే అది పరిచారకుడు ధర్మమేనంటారా ఇంట్లో? మాట్లాడండి సార్. నో సార్, ధర్మం కాదు. ధర్మం కాదండి. ధర్మం కాదు. నేను కుటుంబం గురించి ఎప్పుడైనా మాట్లాడితే మిగతా విషయాలు మాట్లాడతాను. కానీ ప్రస్తుతానికి ఒక్క మాటతో నేను ముందుకెళ్తాను. సర్వింగ్ ద వైఫ్ అండ్ సర్వింగ్ ద చిల్డ్రన్. దట్ ఈస్ మై ఫస్ట్ ప్రయారిటీ. సర్వింగ్ అంటే వాళ్ళ ఆలనా పాలన ఒక్కటే కాదు. వాళ్ళకి వాక్యం చెప్పటం, వాక్యం నేర్పించటం, బోధించటం. వాళ్ళ నడతలు పరిశీలించటం, పరీక్షించటం, వాళ్ళ కొరకు ప్రార్థించటం, వాళ్ళని బలిపీఠం దగ్గర తీసుకురావటం. Is it not the service? Is not the servant's job? Is not serving? Yeah. The first ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో సో పారసీస్ కావాల్సింది రికగ్నిషన్ అదనమాట. కొన్ని విషయాలు చూసినప్పుడు అండి ఈ రోజుల్లో సేవకులు సెలబ్రిటీస్ లాగా ఉన్నారండి చాలా మంది. ఆయన నడుస్తుంటే వెనక కొంతమంది బాడీ గార్డ్ లాగా ఉంటారు. ఒక ఒక సెలబ్రిటీ పరిగెత్తి ఆయన బైబిల్ కూడా కొన్నిసార్లు తీయడండి. ఆయన ఎవరో పట్టుకుంటారంట బైబిల్. ఎంత అన్యాయం అండి. ఇదే బైబిల్ చెప్పే నాయకత్వం? ఇదంటండి బైబిల్ చెప్పే నాయకత్వం? అది పరిచయల ధర్మం అండి. అది గుర్తింపు కావాలి వాళ్ళకి. స్టేజ్ మీదకి పిలవకపోతే చాలా బాధ వచ్చేస్తుంది వాళ్ళకి. అగ్రస్థానాల్లో కూర్చోబెట్టకపోతే ఈ నా మాటలు కాదు సార్, యేసు ప్రభు మాటలు అవి. నేను చెప్పిన మాటలు కాదయ్యి. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ప్రభువారు స్వయంగా చెప్పిన మాటలు అవి. అగ్రస్థానాలు, రికగ్నిషన్, పొజిషన్ కావాలి మనకి. మనమే కానీ అదంటండి బైబిల్ చెప్పే సేవక నాయకత్వం అంటే. సరే ఇంకొక వాక్య భాగానికి వెళ్దామండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 43, 44లో ఇక్కడ వైన్ అని చెప్పాలి. ఇక్కడ కాంటెక్స్ట్ అంటే నేపథ్యం. ఇప్పుడు ఇది ఎలా చెప్పారు, ఇది కూడా అలాగే నేపథ్యం చెప్పాలి. కథ చెప్పండి. మీరు గొప్పవారై ఉండాలంటే సేవకులై ఉండాలి. వారికి పరిచారం చేయాల్సింది. ఇక్కడ కూడా అదే మాటలు మాట్లాడాడు. ముందు మాదిరే మత్తయిలో చేసినట్లే మార్కు కూడా, మరి లూకా 22:26లో కూడా సేమ్. కాదండి, నేను ఇప్పుడు మార్కు గురించి మాట్లాడుతున్నాను. అవునండి, సేవ చేయాలి, దాసుడై ఉండాలా. లోక గురించి తర్వాత వెళ్తాను నేను. ముందు మార్కు 10లో నుంచి ఇప్పుడు మాట్లాడుకుందాం. అక్కడ స్టోరీ ఏంటో చెప్పాలి నాకు. ఓకే, యేసుప్రభు వారు కంక్లూజన్ చెప్పారు. మీరు ఎవడైనా నాయకుడిగా ఉండాలంటే దాసుడిగా ఉండాలి. లీడర్ మస్ట్ బి సర్వెంట్. ఇక్కడ కూడా అదే మాట మాట్లాడు. కాబట్టి వేరే సందర్భం ఇది. ఏ సందర్భంలో ఈ మాట అన్నాడో చెప్పాలి మీరు. మీ మాదిరి కుడి ఒకరు ఎడమ ఒకరు కూర్చోబెట్టుకోండి అంటే అది నా ఆధీనంలో లేదు. అది వారు ఆ విధంగా ఉండాలంటే తగ్గించుకొని పరిచర్య చేస్తే తప్ప దేవుడు ఎన్నుకుంటాడు వాళ్ళు అన్నట్లు. జేమ్స్ జాన్ అంట వాళ్ళు వచ్చి నీ కుడి పక్కన ఒకరు కూర్చుంటాం, ఎడం పక్కన ఒకరు కూర్చుంటాం, మాకు పర్మిషన్ ఇయ్యి అన్నారట. అసలు వాళ్ళ పాపం వాళ్ళకి అసలు ఏంటో అది అడగటం అంటే పొజిషన్.
ఫస్ట్ కాంటెక్స్ట్ ఏమో రికగ్నిషన్, రెండో కాంటెక్స్ట్ లో పొజిషన్స్ కావాలా. నీ కుడిపక్క, నీ ఎడం పక్క. యాక్చువల్ గా తండ్రి కుడిపార్శాన్ని ఎవరు కూర్చోవాలండి? కుమారుడు. అంటే ఈయన ఉద్దేశం ఏంటి? జేమ్స్ జాన్ ఉద్దేశం ఎవరిని లేపేద్దామని? యేసుక్రీస్తు కాకుండా మేము కూర్చోవాలని. మై గాడ్, కుడి పక్కన ఆయన లేపేద్దామని, ఎడం పక్క ఎవరు? మీరు ఆలోచించి చెప్పండి. కుడి పక్కన ఒకరిని, ఎడం పక్కన ఒకరిని కూర్చోబెట్టుకోమంటున్నారు వాళ్ళిద్దరు. అసలు వాళ్ళకి అడిగేది అర్థం ఉంది? వాళ్ళకి పొజిషన్స్ కావాలా? ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. అందుకని అడుగుతున్నాడు. అరే మీరు ఏం అడుగుతున్నారు మీకు తెలుస్తా? అసలు అది నా వశంలో లేదు. అది తండ్రి అరేంజ్ చేసిన పొజిషన్స్ అవి. మూడో దానికి వచ్చేద్దాం. లూకాసు వార్త 22. నాకు టైం లేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకా ఫర్దర్ గా. లూకాసు వార్త 22వ అధ్యాయంలో అక్కడ వైనం చూస్తారా నేపథ్యం? ఇది ఇంకా ఘోరం ఈ నేపథ్యం. ఎవడు గొప్పవాడుగా ఉండదు వాడు దాసుడిగా ఉండాలి. ఈ మూడిట్లో కూడా అమ్మా అక్కడ అది అందరం ఒప్పేసుకున్నాం. ఎందుకంటే ఎవడైతే లీడర్ గా ఉండాలనుకుంటున్నాడో వాడు సర్వెంట్ గా ఉండాలి అనేది. కానీ మొట్టమొదట చూపించిన వాక్య భాగంలోనేమో ఎంఫసిస్, పరిచయలు రికగ్నిషన్ కోరుకుంటారు, మీరు లీడర్ అలా కోరుకోవటానికి లేదు. రెండవ ఎంఫసిస్, మరి జనరల్ గా మనుషులు లీడర్ గా ఉండాలంటే పొజిషన్స్ కోరుకోవాలనుకుంటున్నారు. పొజిషన్స్ కాదు, సేవకుడిగా ఉండాలి అనేది రెండో ఎంఫసిస్. మూడో ఎంఫసిస్ లూకాసు వార్త 22వ అధ్యాయంలో ఈ కథలో ఏముంది అంటున్నాను నేను. మీరు అధికారం అడుగుతున్నారు. అధికారం కాదు. అధికారం అడుగుతున్నారా లేకపోతే ఏంటి? ఇంకా క్లియర్ గా చెప్పాలి. స్థానం అడుగుతున్నారు. మనుష్య కుమారుడు పోవుచున్నాడు అని చెప్తే ఆ స్థానం వాళ్ళు కోరుకుంటున్నారు. అదా? చూడండి, కొంచెం జాగ్రత్తగా చూడండి. 22వ అధ్యాయం 26, ఎగ్జాక్ట్ 26 కాకపోతే వెనక ముందు కొంచెం చూడండి. అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఆ కథలో? నేను ఏమన్నా తప్పు రిఫరెన్స్ ఇచ్చానా? అది 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 వదిలేశారు. అక్కడ ఒక ఫైటింగ్ జరుగుతుంది శిష్యుల మధ్యలో. ఫైటింగే, ఆర్గ్యుమెంట్. ఎవరు గొప్పవాడు అని ఎవరు గొప్పవాడు అదనమాట. అరే నేను సీనియర్ అంటున్నాడు ఒక ఆయన, అనుకుని ఉంటాడు. ఎవరు అందులో? నేను సీనియర్. నువ్వేం సీనియర్? సో నేను అసలు యేసు ప్రభు అంటే క్లోజ్గా ఉండేవాడిని, నేను సన్నిహితుడిని అంటాడు ఇంకొక ఆయన. ఆయన భోజనం మీద ఉంటాను నేను గొప్పవాడు నేను. ఈయన అదే, నేను పేర్లు చెప్పట్లేదు, మీకు తెలుసు. సో ఇంక మళ్ళీ వాళ్ళలో పెద్ద డిస్ప్యూట్ వచ్చింది అనమాట. ఇలాగే విడిపోయారండి చాలా సంఘాలు, ఇలాగే విడిపోయింది. ఇంకెవరు తగ్గరనమాట అక్కడ. నేనంటే నేను. మై గాడ్. అప్పుడు ప్రభు అన్నాడు అనమాట, దోస్ హూ రూల్ not the servants, those who are ruled by others. ఎవరు గొప్ప? చాలా గొడవలు, కన్నీళ్ళు, మిగతా సంఘానికి కన్ఫ్యూజన్, అన్సర్టనిటీ ఫాలోవర్స్కి. వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటాయి. ఎంత అన్యాయమో. దట్ ఈస్ నాట్ సర్వెంట్ లీడర్షిప్. యేసుప్రభు అన్నాడు అనమాట, అరే మీరు గొప్పగా ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు, కానీ గొప్పతనం ఎంచుకోవటంలో కాదు, సేవకుడిగా ఉండటం అనేది గొప్పతనం. ఈ మూడు కాంటెక్స్ట్ లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు సర్వెంట్ లీడర్షిప్ ఏంటంటే చాలా బాగా డిఫైన్ చేశాడు. ఏమన్నా దీనికి యాడ్ చేస్తారండి లేకపోతే ముందుకెళ్ళనా? నాకు ఇంకా కొంచెం సేపే టైం ఉంది. నేను 10 minutes లో ఇల్లస్ట్రేషన్ ఆర్ డెమాన్స్ట్రేషన్ కంప్లీట్ చేస్తాను. డెఫినేషన్ అయిపోయింది.
నెక్స్ట్ డెమాన్స్ట్రేషన్. షల్ ఐ గో? Yes, sir. ఓకే, ఇప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయం స్టడీ చేద్దాం. చిన్న స్టడీ, 10 minutes స్టడీ చేద్దాం. అందరూ ఓపెన్ చేయండి. జాన్స్ గాస్పల్ 13th చాప్టర్. ఇది డెమాన్స్ట్రేషన్. ఇది చేశారా లేదా? చక్కగా యోహాను సువార్త 13వ అధ్యాయం చక్కగా ఓపెన్ చేసి పెట్టండి. నేను మొదటి వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా వినాలి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై, అంటే యోహాను సువార్త 13, 14, 15, 16 వచనాలని ఏమంటారంటే అప్పర్ రూమ్ డిస్కోర్స్ అంటారు. ఈ 4 అధ్యాయాల్ని అప్పర్ రూమ్ డిస్కోర్స్ అంటే ఇంకా ప్రభువారు ఇంకా ఇక సిలువకు అప్పగింపబడతాడు అనేటటువంటి లాస్ట్ డిస్కోర్స్ అన్నమాట శిష్యులతో. అది ఇది ఇక పస్కా పండుగ దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇంకా పస్కా బలి పశువుగా నేను వధించబడాలి అనేది యేసు ప్రభు వారికి తెలుసు. కాబట్టి ముందొక తన వారిని అంటే లోకాన్ని ప్రేమించాడు, కానీ తన అనుకునేవాళ్ళు ఆ ఫ్యూ డిసైపుల్స్ ని పిలిచాడు పస్కా భోజనానికి. ఏర్పాట్లు చేయమన్నాడు. ఒక మేడగదిలో ఏర్పాటు చేశారు. ఆ మేడగది గెస్ట్ మేడగది అది కాబట్టి అక్కడ రెగ్యులర్ సర్వెంట్స్ ఉండరు. అక్కడ వీళ్ళు ఆ యొక్క యెరూషలేము వీధుల్లో ఆ డస్టీ రోడ్స్ నుంచి తిరిగి వచ్చారు, భోజనం దగ్గర కూర్చున్నారు. కానీ ఆచార ప్రకారంగా, యోధ ఆచార ప్రకారంగా కాళ్ళు కడిగితే గాని భోజనం చేయటానికి అవ్వదు. సాధారణంగా ఆ ఇళ్లలో ఒక సర్వెంట్ ఉంటారు. వారు వచ్చి ప్లేట్లో నీళ్లు తీసుకుని, ఇప్పటికీ కూడా కొన్ని ట్రైబ్స్ లో ఈ ఆచారం ఉంది. నేను వెళ్ళాను ఒకసారి జార్ఖండ్. నాకు వద్దొద్దంటే బాబా అలా చేయటానికి వీల్లేదు, ఇది మా పద్ధతి ఇది అన్నారు వాళ్ళు. కాళ్ళు గడిగారు, నిజంగానే కాళ్ళు గడిగారు వాళ్ళు భోజనానికి ముందు. అది ఆచారం. కాళ్ళు గడిగిన తర్వాత అప్పుడు భోజనం చేస్తారు. సరే, యేసు ప్రభు వారు కూర్చున్నారు. శిష్యులు ఆ చుట్టూ కూడా ఒక టేబుల్ చుట్టూ కూర్చున్నప్పుడు బహుశా నేను అనుకునేది ఏంటంటే అక్కడ సర్వెంట్ లేరు, కాళ్ళు గడిగే సర్వెంట్ లేకపోయేసరికి బహుశా అనుకుంటారు కాళ్ళు గడిగితే కానీ భోజనానికి అవ్వదు కదా. బహుశా పేతురు చూసుంటాడు, ఏమని ఆ పక్క ఆయనతో నువ్వు లే అన్నట్టుగా చూస్తారు అదనమాట. బహుశా నేను ఇలా ఊహించుకుంటున్నాను. బహుశా పేతురు ఇలా చూసుండి ఉంటాడు. తర్వాత మరి ఇంకొక ఆయన, ఆ నెక్స్ట్ ఆయన చూసుంటాడు ఇలా నువ్వులే అన్నట్టుగా. సో ఈ శిష్యుల్లో ఎవరు లెగిస్తారా అని చూస్తున్నారు. ఎవరు లేగట్లా. ఎవరో ఒక లేచి కడగాలి కదా. మరి కాళ్ళు కడిగితే కానీ అక్కడ భోజనం అవ్వదు. ఎవరు లేగట్లా. మాస్టర్ లేచాడు. అప్పుడు మాస్టర్ సర్వెంట్ అయ్యాడు. వావ్, దట్ ఈస్ డెమాన్స్ట్రేషన్. యేసుప్రభు వారు చెప్పటం మాత్రమే కాదు, ఆయన డెమాన్స్ట్రేట్ చేసి చూపించాడు. నిర్వచించటం మాత్రమే కాదు, నిజం చేసి చూపించాడు. ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే వాళ్ళని అంతం వరకు ప్రేమించాడు అన్నాడు. ఏ వచనం అండి అది? పదమూడో అధ్యాయం అండి. నేను చెప్తున్నాను, అడుగుతున్నాను. మొదటి వచనం చివరిలో కరెక్ట్. మొదటి వచనం అంతం వరకు ప్రేమించాను అంటే, నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారికి అక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరు ఎలాగా తను వదిలేస్తారో అనేది ముందు తెలుసా తెలీదా? తెలుసు. మనకైతే ఎవరెవరు ఎలా చేస్తారనేది తెలీదు.
కానీ తెలిసి వాళ్ళని ప్రేమించాడంట. మై గాడ్, తెలిసి కాళ్ళు పట్టుకున్నాడంట, తెలిసి పరిచర్య చేశాడంట, తెలిసి పరిచారం చేశాడంట, అంతము వరకు ప్రేమించాడంట. అంటే పరిచర్య అనేది, ఒక మాట చెప్తాను, పరిచర్య అనేది ప్రేమలో నుంచి బయటికి రావాల్సిందే, డ్యూటీగా కాదు. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. అవుట్ ఆఫ్ లవ్ ఐ షుడ్ సర్వ్. ఇంట్లో కూడా అంతే. నా భార్యను నేను ప్రేమిస్తే ఆమెకు నేను పరిచర్య చేస్తాను. ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ లవ్. తప్పదు కాబట్టి, నేను మగోడిగా చేశాడు దేవుడు. మా నాన్న పెళ్లి చేశాడు, మా అమ్మ పెళ్లి చేసింది కాబట్టి ఇంకేది, అది కాదు. అవుట్ ఆఫ్ లవ్. సో ఓపెనింగ్ స్టేట్మెంటే అసలు అదిరిపోయే స్టేట్మెంట్ మాట్లాడాడు ఆయన. వాళ్ళని అంతం వరకు ప్రేమించాడు. అంటే ప్రేమ అనేది ఫీలింగ్ని బట్టి రాదు, కానీ ప్రేమ అనేది కమిట్మెంట్ అండి. అర్థమైందన్న ఈ స్టేట్మెంట్? లవ్ ఈజ్ నాట్ ఎ ఫీలింగ్, లవ్ ఈజ్ ఎ కమిట్మెంట్. ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, లేకపోతే అర్థమైందా? అర్థమైందండి. ఫీలింగ్ అయితే ఏమవ్వాలి, ఎలా ఫీల్ అవ్వాలి యేసుప్రభు వారు? తెలిసి వేషధారణ. అయితే మీకు అర్థం అవ్వలేదు, మళ్ళీ చెప్తాను నేను. కోపపడాలి. అది అసలు చేయరా పని. అదనమాట. నేను నా వైఫ్ని పెళ్లి చేసుకున్నాను. పెళ్లికి ముందు చాలా చాలా మంచిగా తనకి హెయిర్ ఉండేది, పెద్ద జడ. ఇప్పుడు 40 ఏళ్ళు అయిపోయింది మాకు పెళ్ళి అయ్యి, మొత్తం చాలా వరకు ఊడిపోయింది. ఒకవేళ నేను నా ప్రేమ అనేది నా ఫీలింగ్ని బట్టి కనుక వెళ్తే మరి కొంతకాలానికి ఆ ఫీలింగ్ పోద్ది కదా. కాబట్టి ప్రేమ అనేది ఫీలింగ్ కాదు, ప్రేమ అనేది కమిట్మెంట్. వ్యాధి ఎందును, బాధ ఎందును, అదనమాట. కలిమిలోను లేమిలోను ఐ లవ్ యూ, అది కమిట్మెంట్. ఎస్ ఆర్ నో? చెప్పండి. కొంతకాలానికి ఫీలింగ్స్ రాకపోవచ్చు, భార్యను చూసి భర్తకి, భర్తను చూసి భార్యకి. ఎందుకంటే వయసు అయిపోయే కొద్దీ అందం తగ్గుద్ది, తర్వాత శరీరంలో మార్పులు వస్తాయి, తర్వాత మనకు ఇది వరకు లాగా మనకి సర్వ్ చేయలేకపోవచ్చు. బట్ స్టిల్ ప్రేమలో నుంచి రావాలి. ప్రేమ ఉండి సర్వ్ చేయాలి, ప్రేమలో నుంచి రావాలి. ఆ ప్రేమ అనేది కమిట్మెంట్. యేసుప్రభు అంటున్నాడు, ఐ లవ్ యూ, హి లవ్డ్ దెమ్, దట్ ఈస్ హిస్ కమిట్మెంట్. వాళ్ళు ఏ రకంగా నా పట్ల ప్రవర్తించిన, బట్ ఐ కమిటెడ్ టు లవ్ దెమ్. అదండి కమిట్మెంట్ అంటే. సర్వింగ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ప్లీజ్ ఫిల్ ద గ్యాప్. లవ్. యా. త్వరగా కోప్పడదట, అన్నిటినీ తాళుతుందంట, అన్నిటినీ నమ్ముతుందంట, అమర్యాదగా మాట్లాడదంట. ఒక్క నిమిషం. జయశ్రీ ఏంటి ప్రధానానికి వచ్చారు, ఒక్క 2 నిమిషాలు మాత్రమే వచ్చారంటే ప్రధానానికి. somebody is asking me to come and pray. నేను త్వరగా కంప్లీట్ టైం ఉందా అండి, అయిపోయిందండి? పర్లేదు సార్, నో ప్రాబ్లం సార్, ప్లీజ్. ఓకే, నేను త్వరగా కంప్లీట్ చేసి వెళ్తాను. దే నీడ్ మై ప్రెజెన్స్. ఓకే, సో ఫస్ట్ థింగ్, ద సర్వింగ్ అనేది
ప్రేమలో నుంచి బయటకు వచ్చేది ఆ ప్రోడక్ట్ ఆఫ్ లవ్. ఇట్ ఈస్ అన్ అవుట్కమ్ ఆఫ్ లవ్. దట్స్ నాట్ జస్ట్ ఎ డ్యూటీ, ఇట్ షుడ్ అవుట్కమ్ ఆఫ్ లవ్. రెండోది ఏంటంటే సర్వింగ్ అనే దాంట్లో చొరవ తీసుకుంటాడు నాయకుడు. సర్వ్ చేయటానికి చొరవ తీసుకుంటాడు. అంటే నాకెవరైనా సర్వ్ చేస్తారా అని వెయిట్ చేయడు, చొరవ తీసుకుంటాడు. ఈ నాయకుడు లేచాడు, గిన్నె తీసుకున్నాడు, నీళ్లు తీసుకున్నాడు, పై వస్త్రాన్ని తీసేశాడు అని ఉంది. దట్ మీన్స్ అంటే మనం నాయకులుగా పాదురులుగా ఒకదాని మీద ఒకటి వేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే అది సిస్టంలో ఉంది. అది యాజకులు వేసుకునే డ్రెస్. అది పీపుల్ రికగ్నైజ్ చేయటానికి, తర్వాత అథారిటీకి సింబల్ అది. అయితే తన అథారిటీని తీసి పక్కన పెట్టేశాడు. అది దాని అర్థం. పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టడం అంటే ఒక సేవకుడిగా మొలకి చుట్టుకున్నాడు, పళ్ళను తీసుకున్నాడు, నీళ్లు తీసుకున్నాడు, గుడ్డ తీసుకున్నాడు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళ కళ్ళల్లోకి చూస్తున్నాడు. ఇస్కరియోతు యోధా దగ్గర కూడా చూశాడు, కళ్ళలోకి చూశాడు. ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు ఆయనకి. అప్పటికైనా నమ్ముకుంటాడేమో అని. లేదు, ఆయన కాళ్ళు గడిగాడు, స్టేటస్ పక్కన పెట్టాడు, చొరవ తీసుకున్నాడు. పేతురు లాంటి ఓవర్ యాక్షన్ అన్నమాట, ఓవర్ యాక్షన్ పీపుల్ తో కూడా ఆయన చాలా సౌమ్యంగా మాట్లాడాడు. తను బిట్రే చేస్తున్న వాళ్ళ కాళ్ళు కూడా కడిగాడు. వాళ్ళ యొక్క డర్టీ ఫీట్ అంతా కూడా కడిగిన తర్వాత చివరిలోకి అన్నాడు, మీరు ఒకరినొకరు ఇలా చేయండి అన్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న వేసి నేను క్లోజ్ చేస్తాను. కాళ్ళు కడగటం కష్టమా, హ్యూమిలిటీ కావాలా? కాళ్ళు కడిగించుకోవటానికి హ్యూమిలిటీ కావాలా? నా ప్రశ్న. మీరు ఆలోచించి చెప్పాలి, గబుక్కుని ఏదో చెప్పేద్దు. కాళ్ళు కడగటానికి హ్యూమిలిటీ కావాలా, కాళ్ళు కడిగించుకోవటానికి హ్యూమిలిటీ కావాలా? మరి అందుకనే నేను ఆలోచించి చెప్పమన్నాను, నేను గబుక్కుని చెప్పొద్దు అన్నాను. కడిగించుకోవడానికి. మీరు ఇంకా ఆలోచించి చెప్పాలి. ఏదైనా ఒకటి. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అంటే నా మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వీళ్ళు, నన్ను ఒకనొక దినాన్న సిలువ వేసిన తర్వాత వదిలేస్తారని తెలుసు కూడా వాళ్ళ తప్పులు మన్నించాడు ఆయన. వాళ్ళు డర్టీ ఫిట్ కడిగాడు, పాపాలు క్షమించాడు. అదనమాట కడగటం అంటే. ఆ మురికి కాళ్ళు కడగటం అంటే మురికితనాన్ని మన్నించటం, ఇతరుల మురికితనాన్ని మన్నించటం, క్షమించటం. దానికి దిగాలి. నన్ను వీళ్ళు నా గురించి చెడ్డ మాట్లాడుకుంటున్నారు అన్నప్పటికీ కూడా వాళ్ళని క్షమించగలగటం, అది ఎంత హ్యూమిలిటీ కావాలో అలాంటి వాళ్ళు కాలు పట్టుకోవటం అంటే. రెండోది, నా మురికిని ఇతరులకు చూపించడానికి నేను ఇష్టపడను. అన్నయ్య, నేను కూడా చాలా తప్పులు చేశాను, నన్ను క్షమించు అనడం చాలా హ్యూమిలిటీ కావాలి. కాబట్టి కడగటానికి హ్యూమిలిటీ కావాలి, కడిగించుకోవటానికి హ్యూమిలిటీ కావాలి. నాయకుడు సేవకుడు ఎంతో హంబుల్గా శిష్యుల పాదాలు కడిగాడు. శిష్యులను కూడా మీరు ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోండి, ఒకరినొకరు క్షమించుకోండి. ఒక నాయకుడిని ఇంకొక నాయకుడికి క్షమించుకోండి. ఈ రోజుల్లో అది లేదు. నాయకులకి ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకోండి అంటే చాలా బాగా చెప్తారు. ఒకరినొకరు క్షమించుకోండి. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. మరి ఈరోజు నా లీడర్ ఎవరో ప్లీజ్ టేక్ కేర్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. అన్నయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి ప్లీజ్. చిన్న రిక్వెస్ట్ అండి. సిస్టర్ గారు ప్లీజ్ అమ్మా. నటరాజ్ కుమారి నా పేరు. మా కజిన్ బ్రదర్ కి వాళ్ళ అబ్బాయి వంశీ కృష్ణ, తనకి బైపాస్ సర్జరీ అండి. ఈ రోజు స్టార్ హాస్పిటల్లో కొంచెం ప్రేయర్ చేయండి సక్సెస్ఫుల్ గా, ప్రభు సహాయపడినట్టు. అలాగే అమ్మా. అయ్యగారు ప్లీజ్ అండి. ప్రార్థన చేసుకుందామండి.
పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కుర్రబట్టి వందనాల ప్రభా. అయ్యా తండ్రి, భోజన పంక్తి నుండి లేచి ప్రభా పై వస్త్రం తీసివేసి ప్రభా తండ్రి నడుముతో వాళ్ళు కట్టుకొని ప్రభా శిష్యుల పాదాలను కారణం ప్రారంభించే ప్రభా, మీకు మాదిరిగా ఉండడానికి చేశాను సెలవిచ్చే ప్రభా వందనాలు తండ్రి. అయ్యా నువ్వు చూపించిన ప్రభా సేవా నాయకత్వాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ నాయకత్వాన్ని మనిషి దినాను ప్రభ పదవుల కోసం అతని అధికారం కోసం ప్రభ వెంపర్లు పడుతున్న వ్యవస్థను చూస్తూ ఉన్నాం ప్రభా. నిశ్చితమైతే ప్రభా నీ అడుగు జాడలు ఎందుకు నడవాలని ప్రభా ఏదైతే మాదిరి ఉంచిపోయావో ప్రభా, ఆ మాదిరిలో నడవగలిగే కృప తండ్రి సంఘానికి, సమాజానికి, కుటుంబానికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయా అండపిండ బ్రహ్మాండమైన వాడివి, ఆకాశ మహాకాశాల పట్టజాలన వాడివి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, నువ్వు నీ శిరస్సును ప్రభా అయ్యా తండ్రి మట్టి చేత నిర్మించబడ్డ మానవుల పాదాల వరకు వంచిన ప్రభా తగ్గింపు స్వభావం తండ్రి నీది ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆనాడు ప్రభా యూదులు సమరయులతో సాంగత్యం చేయని ప్రభా పరిస్థితుల్లో ప్రభా సమరయుల యొక్క దేవతను ప్రభా, సమరయులు ఇచ్చిన నీటిని ప్రభా, నీటికి దేవతను ప్రభా చేతి పెట్టి ప్రభా నీటిని తాగిన ప్రభా ఔన్నత్యం ప్రభా నీది ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా, నీ కృపించండి తండ్రి. నువ్వు ఉంచిన మాదిరిని ప్రభా మీ లోకంలో అనుభవించగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. నీ వాక్యానుసారంగా, నిశ్చితానుసారంగా అయ్యా ప్రభా యేసు క్రీస్తువు కలిగి నీ మనసు మీరును కలిగి ఉండని సెలవిచ్చిన రీతిగా ప్రభా నీ మనసుని ప్రభా, నీ హృదయాన్ని, నీ నాయకత్వాన్ని మా జీవితంలో ప్రభా కలిగి ఉండగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన రీతిగా ప్రభా నేను ప్రభా క్రీస్తుని వెంబడించి నడిచినట్టు మీరు నన్ను వెంబడించి నడాలని సెలవిచ్చిన రీతిగా ప్రభా ఆ మాదిరిగా జీవించగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ లోకంలో మాకు ఎవ్వరు రోల్ మోడల్స్ లేరు ప్రభా, నువ్వు తప్ప. అవి అనుసరించగలిగే కృప దయచేయమని, అదేవిధంగా ప్రభా నీ దాసుని ద్వారా ప్రభా రంగనాథ్ గారి ద్వారా ప్రభా నువ్వు తెలియజేసిన ప్రభా అనేక క్రైస్తవ నాయకత్వాలను గురించి వందనాలు చెల్లించుకుంటూ నిశ్చితమైతే ప్రభా నీ యొక్క అడుగు జాడల్లో నడవగలిగే కృప మాకు అందరికీ దయచేయమని, వాక్యం విని ప్రభా విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా వాక్యానుసారంగా జీవించగలిగే ప్రభా నీ కృప అందరికీ దయచేయమని, వెత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 2 ఫలం చేయమని, ప్రత్యేకంగా ప్రభా ఓపెన్ సర్జరీ జరగబోతున్న వంశీకృష్ణ కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ బిడ్డను ముట్టని ప్రభా. అయ్యా ప్రభా నీ మాటలో స్వస్థత ఉంది, నీ ఉమ్ములో స్వస్థత ఉంది, నీ వస్త్రంలో స్వస్థత ఉంది, నీ తాకిడిలో స్వస్థత ఉంది, నీ వాక్కులో స్వస్థత ఉంది ప్రభా. నీ వాక్కు నంపితండి బిడ్డను ప్రభా తండ్రి స్వస్థపరిచి సమస్త ముందు అవుతాను ప్రభా. అయ్యా అనుకూలంగా జరిగి ప్రభా బిడ్డ స్వస్థత పొంది క్షేమంగా రాగలగా సహాయం దయచేయమని, అదేవిధంగా ప్రభా ఈ ఉదయంగా ప్రభా ఉదయకాల సమయంలో తండ్రి మీ వాక్యం వినడానికి ఇచ్చిన ప్రభా శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని, వారి కుటుంబాన్ని సంవత్సరం దీవించండి ప్రభా. సహకరిస్తున్న ప్రభా అయ్యా తన స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, ఝాన్సీ గారిని దీవించండి, కోటి వారిని దీవించండి ప్రభా. అదేవిధంగా విన్న వాక్యం తను విడిచిపెట్టకుండా ప్రభా అయా జీవితంలో ప్రభా నిన్ను చూపించగలిగే కృప సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున గాక. మాకు కావలసిన ధనమును దయచేయము, మన సంశయించు ప్రకారం క్షమించుము, శోధన తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, సహకరిస్తున్న బిడ్డలకు, అదేవిధంగా రాబర్ట్ జేమ్స్ గారికి, అదేవిధంగా ఆపరేషన్ జరుగుతున్న వంశీకృష్ణకి ఆయన సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అయ్య గారు దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మనకు వాక్యాన్ని అందించినటువంటి బ్రదర్ రంగనాథ్ అన్నయ్య గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. గమనించండి, ఈ మెసేజ్ అని కూడా రికార్డ్ చేయండి. ఇవి యూట్యూబ్ లో మనకు అవైలబిలిటీలో ఉంటాయండి, గమనించగలరు. యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా గానీ, లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా గానీ మనకు ఈ మెసేజ్ అన్ని కూడా అవైలబిలిటీలో ఉంటాయండి, గమనించగలరు. ప్రతిరోజు ఇదే లింక్ ద్వారా జాయిన్ అవ్వగలరండి, గమనించండి. సిస్టర్ గారు ప్రార్థన విన్నపాన్ని మన్నించి అందరూ మీ పర్సనల్ ప్రార్థనలోను మరి గ్రూప్ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. కూడికి ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అనండి. స్వరూప్ గారు చిన్న మాట అన్న గురించి ఒకటి చెప్తాను. మా ప్రొఫెసర్ రేడియాలజీ సుధా వాళ్ళ పెద్దన్నయ్య రంగనాథం గారు, నేను డాక్టర్ విజయ్ కుమార్ అండి. మొన్న QMB చర్చ్ లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ మీ దగ్గరకు వచ్చి నుంచున్నారు. మీరు చాలా గుడ్డిగా ఉన్నారు, మాట్లాడదామని
నేను ఆర్థోపెడిక్ సర్జన్ పాడేరులో. నేను తెలుసు మీకు, లేడీస్ డాక్టర్స్ మీట్ లో వస్తుంటాను.